హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే త్రిమాటిక్ రేషియోస్ ఆఫ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇందులో మనకి నేను ఆల్రెడీ చాలా టాపిక్ చెప్పాను. నేను ఇందులో లాస్ట్ టాపిక్ ఐడెంటిటీస్ అనే టాపిక్ ఉంటుంది. సో అందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి మనకి. సో అవి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో త్రిమాటిక్ రేషియోస్ ఆఫ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి 7 మార్క్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. సో జాగ్రత్తగా వినండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, in triangle ABC, prove that cos 2a plus cos 2b plus cos 2c is equal to minus 4 cos a cos b cos c minus 1. సో దీనికి ప్రొవిజన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ ప్రకారం ఫాలో అయితే మనకు ఈజీగా వస్తుంది. సో ప్రొవిజన్ కంపల్సరీ ఫాలో అవుతుంది. ఏ మెథడ్ తీసుకున్నా, ఎలాంటి మోడల్ ఇచ్చినా మనకి ఒకటే ప్రొవిజన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు కాబట్టి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఎలా కన్వర్ట్ అవుతాయో మనం సమ్ చెప్పుకున్నప్పుడు దీని నుంచి డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 ఇచ్చాడు. ఫస్ట్ మనం ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకున్నాం. సొల్యూషన్ లో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏముంది ఇక్కడ? cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2 ఇచ్చాడు. ఈక్వల్ ఎలా ఉంది మనకి? cos c ప్లస్ cos d ఫామ్ లో ఉంది. ఓకేనా? cos c ప్లస్ cos d ఫామ్ ఏంటి మనకి? 2 into cos of c plus d by 2 2a plus 2b by 2 into cos of 2a minus 2b by 2 plus cos 2c. సో దీన్ని ఇప్పుడే మనం కన్వర్ట్ చేయకూడదు. మనకి ఇక్కడ ఏ వాల్యూ వస్తుందో దాన్ని బట్టి దీన్ని cos 2c మనం చేంజ్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 2 into cos of, ఈ రెండు 2 కామన్ తీసుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ cos of a plus b ఉంటుంది. ఇందులో కూడా cos of a minus b ఉంటుంది ప్లస్ cos 2c. ఇక్కడ మనకి a ప్లస్ b ఉంది. చూడండి, a ప్లస్ b ఈక్వల్ ఏం రాసుకున్నాం? 180 మైనస్ c. ఎందుకంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 180 ఉంది. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180. సో a ప్లస్ b ఈక్వల్ ఎంత? 180 మైనస్ cos of a ప్లస్ b ఏమొస్తుంది ఇక్కడ? cos of a ప్లస్ b ఈక్వల్ టు cos of 180 మైనస్ సి. cos of 180 మైనస్ సి అంటే 180 మైనస్ సి అనేది మనకి ఎక్కడ మనకి ఈ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ లో నా కాస్ నెగటివ్ వస్తుంది. సో దీని వాల్యూ మైనస్ కాస్ సి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ నేను రాస్తున్నాం మైనస్ కాస్ సి రాయొచ్చు. సో దాని 2 నోటి మైనస్ 2 ఇంటూ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఇక్కడ మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఏముంది మనకి? కాస్ సి ఉంది. సో కాస్ 2c ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ రాయాలి. ఒకవేళ ఇక్కడ సైన్ వచ్చింది అనుకోండి, దీన్ని సైన్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో కాస్ 2c ఫార్ములా మనకు 2 ఇంటూ కాస్ స్క్వేర్ సి మైనస్ 1. సో ఈ మైనస్ 1 ఎందుకు చేస్తున్నాను? సో మైనస్ 1. సో దానికి మైనస్ 2 కాస్ సి కామన్ తీద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది? మైనస్ 2 కాస్ సి కామన్ తీసుకుంటే కాస్ ఏ మైనస్ బి, ఇక్కడ మైనస్ ఉంటుంది ఇంటూ కాస్ సి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 2 కాస్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మనకి మైనస్ కాస్ సి ఉంది. సో మైనస్ కాస్ సి ఏమైనా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ మనకు మైనస్ కాస్ సి. సో మైనస్ కాస్ సి ప్లస్ లో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయొచ్చు కదా. సో ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 2 ఇంటూ కాస్ సి. ఈ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది. దీని ఫార్ములా అంటే మనకు 2 కాస్ ఏ కాస్ బి వస్తుంది. సో 2 to the 4 కదా. సో మైనస్ 1 మైనస్ 2 to the 4 ఆర్డర్ రాసేసుకుంటే కాస్ ఏ కాస్ బి కాస్ సి. ఇచ్చిన ఆర్హెచ్ఎస్ మైనస్ 4 కాస్ ఏ కాస్ బి కాస్ సి. ఇక్కడ మైనస్ ఉంది, మనం మైనస్ ఇక్కడ ముందుకు వేసుకుంది. సో అదే మనం ప్రూఫ్ కూడా ఆర్డర్ మార్చుకుంటే అయిపోతుంది. మైనస్ 4 ఇంటూ కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ 1. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఆర్డర్ if a comma b comma c are angles in a triangle, then prove that sin 2a minus sin 2b plus sin 2c is equal to 4 cos a sin b cos c.
ఇక్కడ మనకి ఏం చేయాలి, ఏబిసిఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, ప్లీజ్ సమ్ ఆఫ్ ది యాంగిల్. సొల్యూషన్ ఏ కమ బి కమ సిఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటారు. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180. LHS పార్ట్ తీసుకుందాం. LHS is equal to sin 2a minus sin 2b plus sin 2c తీసుకుందాం. మనకి sin c minus sin d ఫామ్ లో ఉంది. sin c minus sin d is equal to 2 into cos of c plus d by 2. So sin of c minus d by 2 ఈ ఫామ్ లో యూజ్ చేసుకుని మనం సమ్ సాల్వ్ is equal to sin c minus sin 2 into cos of plus c ప్లస్ మనకి ఏముంది 2a ఉంది కదా, 2a d ప్లస్ లో 2b by 2 into sin of c minus d అంటే 2a minus 2b by 2 plus sin 2c. ఈ sin 2c మనం తర్వాత మార్చుకుందాం, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 2 into cos of ఇక్కడ 2 కామన్ తీసుకుంటే బయటకు వచ్చేసి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ మనకి a ప్లస్ b ఉంటుంది, ఓకేనా. ఇంటూ సైన్ ఆఫ్ చూడం 2 కామన్ చూడండి a మైనస్ b ఉంటుంది ప్లస్ సైన్ 2c. మళ్ళీ ఇక్కడ కాస్ ఆఫ్ a ప్లస్ b వచ్చింది. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 180 అన్నాం కదా. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c. సో కాస్ అప్లై చేసుకుంటే కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ c వస్తుంది. సో 180 మైనస్ c మళ్ళీ ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్, కాస్ ఆఫ్ a ప్లస్ b నేనేసి మనం మైనస్ కాస్ c. సో ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ 2 ఇంటూ కాస్ c వస్తుంది ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ సైన్ 2c ఫామ్ ఏం రాసుకున్నాం 2 సైన్ c కాస్ c. సైన్ 2 అంటే 2 సైన్ a కాస్ a కదా. సో సైన్ 2c ని 2 సైన్ c కాస్ c కామన్ చేయొచ్చు. సో ఇందులోకి మనం ఏం కామన్ చేయొచ్చు, ఇక్కడ కాస్ c ఉంది, కాస్ c ఉంది. సో కాస్ c కామన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏముంటుంది, సారీ 2 కాస్ c కామన్ చేద్దాం. ఇక్కడ ఏముంటుంది మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ ఇక్కడ ఏముంది సైన్ c ఉంటుంది, ఓకేనా. సో ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ c మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ ఇక్కడ మళ్ళీ సైన్ c అప్లై చేసుకుంటే ఇక్కడ సేమ్ ఇక్కడ సైన్ ఆఫ్ a ప్లస్ b అప్లై చేసుకుంటుంది. సైన్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ c. సైన్ ఆఫ్ a ప్లస్ 180 మైనస్ θ సెకండ్ వర్డ్, సెకండ్ వర్డ్ సైన్ పాజిటివ్. ఇక్కడ 180 ఉంది కాబట్టి నో చేంజ్ సైన్ c వస్తుంది, ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ ఇక్కడ సో ఇప్పుడు సైన్ c ని రాసుకున్నాం. ఇక్కడ సైన్ ఆఫ్ a ప్లస్ b రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ c ఇంటూ ఈ సైన్ ఆఫ్ a ప్లస్ b మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ b ఫామ్ లో ఉంది. ఈ ఫార్ములా 2 ఇంటూ కాస్ a సైన్ b వస్తుంది. సో 2 to the 4 కదా, 4 ఇంటూ కాస్ a సైన్ b కాస్ c. సో 2 వచ్చింది కదా, 4 ఇంటూ కాస్ a సైన్ b కాస్ c. ఈ ఫార్ములాస్ మాత్రం చాలా గుర్తు, మల్టిపుల్ ఉంది, సబ్ మల్టిపుల్స్, కాంపౌండ్ యాంగిల్స్ అండ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్స్. ఆ ఫార్ములాస్ అన్ని బాగా గుర్తుపెట్టుకుంటే ఇవి మనం ఈజీగా చేయగలుగుతాం, ఓకేనా. సో ఇది ఈ టాపిక్ లో ఇది ఒక మోడల్. If a comma b comma c are angles in a triangle, then prove that sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2 is equal to 1 minus 2 cos a by 2 cos b by 2 sin c by 2, ఓకేనా. సో సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ మళ్ళీ ట్రయాంగిల్ ఏంటంటే ఏబిసి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి సేమ్ రూల్, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 తీసుకున్నాం.
ఓకేనా. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏముందో చూద్దాం. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏముంది ఇక్కడ, సైన్ స్క్వేర్ a by 2 ప్లస్ సైన్ స్క్వేర్ b by 2 మైనస్ సైన్ స్క్వేర్ c by 2. ఇక్కడ సైన్ స్క్వేర్ a by 2 ఫార్ములా ఎలా వస్తుందో కన్ఫ్యూజ్ అవుతుంది చాలా మందికి. సో ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇది మల్టిపుల్ అనే టాపిక్ లో అవుతుంది, అక్కడ నేర్చుకుందాం. ఓకేనా. ఈ కాస్ 2θ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఫార్ములా ఏంటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ θ. ఇది తీసుకొస్తే 2 సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2θ. ఓకేనా. చూడండి, సైన్ స్క్వేర్ θ ఏం రాస్తున్నాం, సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2θ బై 2. ఇది మనకి మల్టిపుల్ మీద ఒక ఫార్ములా. సో దీనిలో సబ్ మల్టిపుల్ ఎలా వస్తుందో చూద్దాం. సబ్ మల్టిపుల్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ θ బై 2 తీసుకొస్తే 2 sin square theta by 2 is equal to 1 minus cos theta. Sin square theta by 2 is equal to 1 minus cos theta by 2. ఇక్కడ మనకి ఏముంది, sin square a by 2. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చుగా, 1 minus cos a by 2 ప్లస్ sin square b by 2 ఉంది కదా, 1 minus cos b by 2 ఇక్కడ మైనస్ ఆఫ్ 1 minus cos c by 2. ఈ ఫార్ములా ప్రతి ఒక్కరికి మనం అప్లై చేసుకున్నాం. ఇక్కడ అన్నిటిని సపరేట్ రాస్తున్నాం. 1 by 2 minus 1 by 2 into cos a plus 1 by 2 minus 1 by 2 into cos b. ఇక్కడ మైనస్ అవుతుంది, minus 1 by 2 minus 1 minus plus 1 by 2 cos c వస్తుంది. 1 by 2 1 by 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 1 by 2 ఇలా వస్తాను, దీంట్లో మైనస్ 1 by 2 కామన్ తీసుకుంది. మైనస్ ఇక్కడ cos c ఏమవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అంటే ప్లస్ cos b. ఇక్కడ ఏమొస్తుంది మనకు, మైనస్ cos c వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మైనస్ ప్లస్ 1 by 2 ఉంది, మైనస్ 1 by 2 దీన్ని క్యాన్సిల్ చేయకూడదు, చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము, ఈ మైనస్ రెండింటిని సపరేట్ చేసింది. ఇక్కడ మధ్యలో ప్లస్ మైనస్ ఉంటే ఇవి రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇటు మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇవి రెండింటిని క్యాన్సిల్ చేయకూడదు, చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఓకేనా. సో 1 by 2 ఇది cos c ప్లస్ cos b ఫామ్ లో ఉంది. సో 2 into cos of a plus b by 2 to cos of a minus b by 2 minus cos. ఇక్కడ మరి cos ని ఇక్కడ మార్చకూడదు, ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది దాన్ని బట్టి మనం దీన్ని మార్చుకుందాం. మళ్ళీ ఇక్కడ a plus b by 2 ఉంది, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ నియర్ ట్రయాంగిల్ 180 కదా, దీన్ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి. డివైడింగ్ బై 2 చేద్దాం. అంటే a by 2 ప్లస్ b by 2 ప్లస్ c by 2 ఎంత వస్తుంది, 180 by 2 దట్ ఈక్వల్ 90. మనకి ఏం కావాలి, a ప్లస్ b by 2 కావాలి. a ప్లస్ b by 2 అనేది ఇక్కడ 90 మైనస్ c by 2. కాస్ అప్లై చేసుకుంటే కాస్ ఆఫ్ a ప్లస్ b by 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ c by 2. కాస్ 90 మైనస్ θ సైన్ θ కదా, సైన్ c by 2 వస్తుంది. ఓకేనా. కాస్ ఆఫ్ a ప్లస్ b by 2 నేరేసిన సైన్ c by 2 రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు సో 2 ఇంటూ సైన్ c by 2 వస్తుంది ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b by 2. ఇక్కడ కాస్ c ని మళ్ళీ ఇక్కడ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c by 2 రాయొచ్చు. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c by 2. ఓకేనా. is equal to 1 by 2 minus 1 by 2 into
2 sin c by 2 into cos of a minus b 2 minus 1 plus 2 sin square c by 2 minus 1 ఇక్కడ ఉందిస్తాను 1 by 2 minus 1 plus దగ్గర 2 sin c by 2 కామన్ ఇక్కడ cos of a minus b by 2 plus sin c by 2 ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మళ్ళీ sin c by 2 ఉంది sin c by 2 ఏం రాయొచ్చు ఇక్కడ cos of a plus b by 2 రాయొచ్చు కదా ఇక్కడ మనం స్టెప్ లో వెళ్దాం is equal to 1 by 2 minus 1 by 2 into minus 1 అలా ఉంటుంది minus 1 plus 2 sin c by 2 into cos of a minus b by 2 అలానే చేసుకున్నాము ప్లస్ sin c by 2 ఇక్కడ sin c by 2 కదా sin c by 2 ఏమైనా చూడ cos of a plus b by 2 రాయొచ్చు ఓకేనా is equal to 1 by 2 minus 1 by 2 into minus 1 plus 2 sin c by 2 the cos of a plus b plus cos of a minus b 2 cos a cos b okay na so that equal to 1 by 2 minus 1 by 2 minus 1 plus ఇక్కడ 4 ఆర్డర్ రాసుకుంటే cos a by 2 cos b by 2 sin c by 2 వస్తుంది 1 by 2 1 by 2 మళ్ళీ minus into minus plus 1 by 2 plus into minus minus 4 by 2 into cos a by 2 cos b by 2 sin c by 2 so 1 by 2 plus 1 by 2 1 minus 2 into cos a by 2 cos b by 2 sin c by 2 ఇచ్చినప్పుడు 1 minus 2 into cos a by 2 cos b by 2 sin c by 2 సో ఇలా చాలా లెంత్ ఉంటుంది కన్ఫ్యూజ్ చేస్తాయి జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ అంటే ఇక్కడ మనకు అన్ని ఫార్ములాస్ కవర్ అయితే చూడండి మల్టిపుల్స్ కాంపౌండ్ యాంగిల్స్ అండ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ మూడు టాపిక్లు మనకు ఫార్ములాస్ గుర్తుంటాయి మనం ఈ సమ్స్ ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రతిదానికి సేమ్ ఈ మాడల్స్ అంటే ఫస్ట్ రెండు మనం సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ మనకి ఏమొచ్చింది దాని ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేసుకొని దాని ఇందులో కామన్ తీస్తున్నాం కామన్ తీసాక మళ్ళీ మన ఫార్ములాస్ అప్లై చేసుకుంటున్నాం ఓకేనా ఇదే ప్రొసీజర్ ఫస్ట్ ఇవి రెండు మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు వచ్చిందని బట్టి దీన్ని మార్చుకుందాం వచ్చింది అలా రెండింటి అదే రెండింటి కామన్ ఇస్తున్నాం ఇక్కడ ఏమొచ్చిందో దానే కామన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఏదైతే మార్చేస్తున్నామో చేంజ్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ కామన్ తీస్తున్నాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా అది కామన్ తీసుకుని మనకు వచ్చే ఫార్ములా మనకు వాడుకోవచ్చు ఇది ఫార్ములాస్ ఇలా ఉంటాయి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం టాపిక్ ఇది ఒక మోడల్ if a plus b plus c is equal to pi then prove that cos square a by 2 plus cos square b by 2 minus cos square c by 2 is equal to 2 into cos a by 2 cos b by 2 sin c by 2 ఇక్కడ మరి LHS తీసుకుందాం ఓకేనా సేమ్ ప్రొసీజర్ సొల్యూషన్ లో కండిషన్ మళ్ళీ కంపల్సరీ రాసి పెట్టుకోవాలి ఇక్కడ a plus b plus c is equal to pi రేడియన్స్ ఇచ్చాడంటే 180 డిగ్రీస్ మనకు డిగ్రీలో తీసుకున్న మళ్ళీ ఇది 180 డిగ్రీస్ వస్తుంది కన్ఫ్యూజ్ కావద్దు పై అయినా 180 డిగ్రీస్ అన్న ఒకటే ఇది రేడియన్ లో మనది డిగ్రీలో ఉంటుంది ఫస్ట్ మనం LHS పార్ట్ తీసుకుందాం cos square a by 2 plus cos square b by 2 minus cos square c by 2 ఇక్కడ మళ్ళీ ఇక్కడ cos square a by 2 వచ్చింది సబ్ మల్టిపుల్ వచ్చింది ఇక్కడ మళ్ళీ కాస్ట్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి cos 2 theta is equal to in terms of cos లో 2 cos theta minus 1 నా ఈ మైనస్ 1 తీసుకొస్తే 1 plus cos 2 theta is equal to 2 into cos theta వస్తుంది ఓకే చూడండి cos theta ఏం రాస్తున్నాం 1 plus cos 2 theta
బై 2 ఇది మల్టిపుల్. మరి సబ్ మల్టిపుల్ ఏమొస్తుంది చూద్దాము. అదేంటంటే cos θ ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ θ బై 2 మైనస్ 1 1 ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ θ బై 2 అంటే 2 cos స్క్వేర్ θ బై 2 ఏం రాయొచ్చుగా 1 ప్లస్ cos θ బై 2 రాయొచ్చు. ఓకేనా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏముందిగా cos స్క్వేర్ a బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos a బై 2 రాయొచ్చు. cos స్క్వేర్ b బై 2 ని 1 ప్లస్ cos b బై 2 రాయొచ్చు. మైనస్ ఆఫ్ 1 ప్లస్ cos c బై 2 రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఒక మిస్టేక్ చేసిందంటే 1 ప్లస్ cos a బై 2 రాకుండా 1 ప్లస్ cos a బై 2 అని రాస్తారు. అలా జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ సపరేట్ రాద్దామా. 1 బై 2 ప్లస్ 1 బై 2 cos a ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 2 cos b. ఇక్కడ సైన్ మైనస్ ఉంది, జాగ్రత్త మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా సమ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇంకా మైనస్ 1 బై 2 మైనస్ 2 ప్లస్ మైనస్ 1 బై 2 cos c ఉంటుంది. మళ్ళీ మైనస్ 1 బై 2 ప్లస్ 1 బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై 2 ఇలానే ఉంటుంది. 1 బై 2 కామన్ తీసుకుంటే cos a ప్లస్ cos b మైనస్ cos c ఉంటుంది. సో ఇందులో మనం cos a ప్లస్ cos b ఫార్ములా అంటే cos c ప్లస్ cos b ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏమైంది cos అంటే 2 ఇంటూ cos ఆఫ్ a ప్లస్ b బై 2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b బై 2 మైనస్ cos c. సేమ్ ప్రొసీజర్, దీని ఇప్పుడు మార్చకూడదు. ఓకేనా, ఇక్కడ 2 ఇంటూ cos ఆఫ్ a ప్లస్ b బై 2 కదా. cos ఆఫ్ a ప్లస్ b ఇందులో మనం ఫార్ములా చేసాం, అందుకే ఎరేజ్ కూడా అలా ఉంచాను. cos ఆఫ్ a ప్లస్ b బై 2 ఏం రాయొచ్చు, ఇక్కడ sin c బై 2 రాయొచ్చు. ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ sin c బై 2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b బై 2. ఇక్కడ sin c బై 2 వచ్చింది. మరి cos c ని ఇన్ టర్మ్స్ ఆఫ్ sin లోకి మార్చుకోవాలి. అది ఇంతకుముందు మరి సమ్ లో చెప్పాము. cos c ని రాయొచ్చు 1 మైనస్ 2 sin స్క్వేర్ c బై 2 రాయొచ్చు. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ప్లస్ 1 బై 2 సో 2 sin c బై 2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b బై 2 మైనస్ 1 వస్తే మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ c బై 2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ప్లస్ 1 బై 2. ఇక్కడ మైనస్ ఉందిగా, మైనస్ ప్లేస్ చేసుకుని ప్లస్ ఎందుకని 2 sin c బై 2 కామన్ ఇది. ఇక్కడ ఏమొస్తుంది cos ఆఫ్ a మైనస్ b బై 2 ప్లస్ sin c బై 2 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ sin c బై 2 ఏం రాయొచ్చు, ఇక్కడ cos ఆఫ్ a ప్లస్ b బై 2 రాయొచ్చు. ఇక్కడ 1 బై 2 ప్లస్ 1 బై 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2 sin c బై 2 cos ఆఫ్ a మైనస్ b బై 2 ప్లస్ cos ఆఫ్ a ప్లస్ b బై 2 రాయొచ్చు. ఓకేనా, మళ్ళీ cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి 2 cos a cos b అనమాట. మైనస్ 1 ప్లస్ 2 sin c బై 2 ఇది 2 cos a బై 2 cos b బై 2 is equal to 1 by 2 plus 1 by 2 into minus 1. 2 తో చూస్తుంటే 4 ఆర్డర్ అవుతాం. cos a by 2 cos b by 2 into sin c by 2. ఓకేనా, ఇక్కడ
1/2 ప్లస్ 1/2 అంటే మళ్ళీ ప్లస్ 1/2 ప్లస్ మైనస్ 1/2 ప్లస్ ప్లస్ 4/2 cos A/2 cos B/2 ఇంటూ cos B 1/2 ఇక్కడ వీడు క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ అయ్యి ఓకేనా, వీడు సబ్ టర్మ్స్ వేరునే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. 4/2 1 జా 2 2 జా 2 ఇంటూ cos A/2 cos B/2 సారీ ఇక్కడ sin C/2 ఉండాలి. sin C/2 మన RHS వచ్చిందా 2 cos A/2 cos B/2 sin C/2. దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ మనకి if A plus B plus C is equal to pi/2 then show that sin 2A plus sin 2B plus sin 2C is equal to 4 cos A cos B cos C. మనం ఇంతకుముందు చేసిన సమ్లకి ఈ సమ్కి తేడా ఏంటంటే ఇక్కడ మనం A plus B plus C equal to 180 డిగ్రీ తీసుకున్నాము. ఇక్కడ A plus B plus C is equal to pi/2 అలా ఇచ్చారు. సో ఈ కండిషన్ మెయిన్. మనం ఆ సమ్ ఆ ఫామ్ లో చేసాము, ఆ కండిషన్ వాడుకుని ఈ సమ్ మొత్తం మనకు రాంగ్ వస్తుంది. సో ఈ కండిషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినాక వెంటనే ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ కండిషన్ ఏంటో చూడండి. A plus B plus C equal to pi/2 ఉందా, 3 pi/2 ఉందా, 180 ఉందా, 0 ఉందా. సో ఈ మోడల్స్ ఉంటాయి మనకు. సో ఈ మోడల్స్ మీకు కవర్ చేస్తాను. అందుకే నేను ఒక్కొక్కటి మీకు మోడల్ వైజ్ సమ్లు చెప్తున్నాను. A plus B plus C pi/2 ఉంది. నేను A plus B plus C equal to 0 మీద చెప్తాను. A plus B plus C equal to 3 pi/2 మీద ఒక సమ్ ఉంది, అదొకటి చెప్తాను. ఓకేనా. సో ఈ కండిషన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. తొందరపడి మనం ఏం చేస్తుంటే సమ్ వచ్చింది ఈజీ ఉంది అనుకుని మనం A plus B plus C equal to 5 తీసుకొని సమ్లు అయితే వేసుకుంటూ పోతారు. సో తర్వాత మనం బాగాల్సి వస్తుంది. ఈ కండిషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సొల్యూషన్ లో ఏమి చూడండి, A plus B plus C is equal ఇది క్వశ్చన్ ఇచ్చినాక ఈ టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఈ కండిషన్ మాత్రం చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడో చెక్ చేసుకుని దాని మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకేనా. A plus B plus C is equal మనకు pi/2 ఇచ్చాడు. సేమ్ ప్రొసీజర్ LHS తీసుకుందాం. LHS is equal to sin 2A sin 2B sin 2C ఇచ్చాడు. ప్లస్ sin C plus sin D ఫార్ములా 2 into sin of 2A plus 2B into cos of 2A minus 2B/2 plus sin 2C. ఇది మనకి sin C plus sin D. 2 sin of C plus D/2 into cos of C minus D/2 ఫార్ములా అప్లై చేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 2 into sin of ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ A plus B వస్తుంది. ఇక్కడ cos of A minus B ప్లస్ ఇది sin 2C. ఇక్కడ మనం మార్చుకున్నా ఇంకా డైరెక్ట్ ఇక్కడ ఏమొస్తే ఇక్కడ మనకి sin 2C ఒకటే ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మనం 2 sin C cos C రాయొచ్చు. cos 2C వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏమొస్తుందో దాని బట్టి ఇక్కడ మార్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనం A plus B ఉంది, ఇప్పుడు చెక్ చేసుకోవాలి. అక్కడ A plus B మనం 180 minus C అని దీని sin C అని రాసే ఛాన్స్ ఉంది. ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో ఇది చెక్ చేద్దాం. A plus B plus C is equal to pi/2 ఇచ్చాడు కదా. నాకు A plus B నేను వేసుకున్నాం pi/2 minus C రాయొచ్చు. ఇక్కడ ఏముంది మనకి sin of A plus B ఉంది. సో sin of A plus B is equal to sin of pi/2 minus C. sin 90 minus cos theta కదా. సో దీని వాల్యూ cos C వస్తుంది. సో ఇక్కడే చాలా మిస్టేక్ చేసేది ఇక్కడ అన్నమాట. సో అదే మనం A plus B plus C పై తీసుకుంటే ఇక్కడ మనకు sin C వస్తుంది, కానీ ఇక్కడ ఏమొస్తుంది cos C వచ్చింది. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. cos C ఇంటూ cos of A minus B sin 2C కామన్ ఒకటి 2 sin C cos C రాయొచ్చు. మళ్ళీ రెండుకి ఏం కామన్ చూడండి 2 cos C కామన్ చేయొచ్చు కదా. సో 2 into cos C కామన్ తీసుకుంటే cos of A minus B plus sin C ఉంటుంది. సో 2 into cos C cos of A minus B plus sin C నేను ఇక్కడ అదే ఇక్కడ sin of A plus sin C అంటే ఏమొస్తుంది ఇక్కడ
ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ a ప్లస్ b రాయొచ్చు. సో సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ 5/2 మైనస్ a ప్లస్ b రాసుకుంటే ఏమొస్తుంది మనకు కాస్ a ప్లస్ b వస్తుంది. ఇక్కడ సైన్ సి ని రాసుకున్నాం, కాస్ a ప్లస్ b రాయొచ్చు. సో సైన్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ a ప్లస్ b. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ సి మళ్ళీ కాస్ a ప్లస్ b ప్లస్ కాస్ a అనేది 2 ఇంటూ కాస్ a కాస్ b. సో 2 ఆర్డర్ రాసుకుంటే కాస్ a కాస్ b కాస్ c దట్ ఈక్వల్ టు RHS వచ్చింది కదా. సో ఇది ఈ మోడల్. సో ఇది మొత్తం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ ఏముంది మనకి a ప్లస్ b ప్లస్ ఇక్కడ 5/2 ఇచ్చాడా, 0 ఇచ్చాడా, 3/2 ఇచ్చాడా, 5 ఉందా. సో దాన్ని బట్టి ఇక్కడ మారుతుంది. ఈ స్టెప్ మనకు చాలా ఇంపార్టెంట్. ఏ సమ్లైనా మనకు ఇది మెయిన్ స్టెప్. సో ఇక్కడ నుండి మనకు చేంజ్ అవుతా ఉంటుంది. దాని దగ్గర కామన్ తీసుకుంటాం కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి.